తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. పాంచాలి పంచభద్రుక ఏమేమే నీ ఉన్మంత విటహట్టహాసము ఎంత మరువైత్రించును మరుపునగరాక హృదయ శ్రీలమైన నీ పరిహాసములే నా కర్ణపటములు భయ్యలు కమ్ముచున్నవే అహో క్షీరవారాక. అక్కడి నుంచి స్టార్ట్ చేసి నేను అది స్టార్ట్ చేసేటప్పటికి బాలయ్య బాబు గారు కూడా స్టార్ట్ చేశారు నాతో పాటు. సో ఇద్దరం పోటాపోటీగా లాస్ట్ ఎండింగ్ వరకు అయితే ఇప్పుడు ఏమిటి కర్తవ్యం అనేంత వరకు అలు పెరగకుండా ఇద్దరం అలాగే చెప్పామన్నమాట. ఆయన క్లాప్స్ కొట్టి చాలా బాగా చెప్పావు. సో నేను ఫస్ట్ టైం వింటున్నాను ఒక ఆడపిల్ల మా నాన్నగారు డైలాగ్ చెప్పడం. సంతోషం, గుడ్ ట్రై అని చెప్పేసి ఇచ్చేసారనమాట. అది ఒక స్వీట్ మెమరీ ఇన్ మై లైఫ్. ఈ F3 మూవీలో వెంకటేష్ గారిని అంటే ఫస్ట్ టైం లొకేషన్ చూడగానే మీ మైండ్లో అసలు ఏం రన్ అయింది? నేను ఫస్ట్ వెంకటేష్ గారిని F2లో చూశాను. తర్వాత మాట్లాడే ఇది రాలేదు, వెంకటేష్ గారు సార్తో మాట్లాడే ఇది రాలేదనమాట. F3కి వచ్చింది. లొకేషన్లోనే ఉన్నారు, ఆయన కూర్చొని ఉన్నారు. నైట్ షూట్ జరిగిందనమాట అల్యూమినియం ఫ్యాక్టరీలో. సో అప్పుడు నమస్తే సార్ అంటే నమస్తే అని చెప్పి ఎంత చక్కగా మాట్లాడతారు తెలుసా. తర్వాత మా సీను కాన్వర్జేషన్ వచ్చినప్పుడు ఈ సీను ఒక ఏంటంటే జస్ట్ ఫ్రెండ్లు అయితే ఎలా మాట్లాడుకుంటారు అట్లా. సో ఇప్పుడు నేను ఈ ఎక్స్ప్రెషన్ ఇస్తాను, తర్వాత నువ్వు ఇది చెప్పమ్మా, ఆయనే కరెక్ట్ చేస్తాడు. అలా కాదు ఇలా ఇవ్వు బాగుంటుంది అని చెప్పేసి సారే సజెస్ట్ చేసేవాడు అనమాట. అట్లా నాకు చాలా హ్యాపీ అనిపించింది అలా చెప్పడం. బేసిక్గా చాలా మంది పెద్ద హీరోలు అసలు మాట్లాడరు కదా, కొంతమంది మాట్లాడరు కదా అని అనుకుంటారు. బట్ నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు, మాట్లాడరు ఏమో అనుకున్నా. కానీ చాలా చక్కగా ఇది ఇలా చేస్తే బాగుంటుంది, మీరు అప్పుడు ఇలా చూడండి అన్ని సారే చెప్పేవాళ్ళు అనమాట. ఇట్లా ఓకే సార్ అని అట్లా ఒక 10-15 నిమిషాలు ప్రాక్టీస్ చేసాం ఇద్దరం డైలాగ్. చేసిన తర్వాత నేను ఇట్లా మల్లెపూలు చుట్టుకుంటూ ఉంటాను, సార్ ఇట్లా చూసుకొని లోపలికి వచ్చి ఇట్లా వాసన చూస్తే సార్కి రేట్ చేయటం అనమాట. ఆ కాన్వర్జేషన్ చాలా బాగుంది. ఒక 5-10 నిమిషాలు మాట్లాడుకున్నా. అంటే మీరు అనుకోకుండా ఇండస్ట్రీకి వచ్చారు, అసలు దానికి మెయిన్ పర్పస్ ఏంటి అసలు? అంటే ఎందుకు రావాల్సి వచ్చింది? మీరు ఇంటి దగ్గర నుంచి హైదరాబాద్కి రాగానే మీరు ఎదుర్కొన్న సిచ్యువేషన్స్. మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళు ఇట్లా హైదరాబాద్లో ఇట్లా వర్క్ ఉంది, మేనేజర్ పోస్ట్ అని ఉంది అని చెప్తే అదే బిల్డర్స్ దగ్గర చేస్తారు కదా కాంట్రాక్ట్ వర్క్ ఏదో ఉంది అని చెప్తే తనతో పాటు వచ్చాము. వచ్చేటప్పుడు మా పెద్ద బాబు అయితే మా అత్తమ్మ వాళ్ళ దగ్గరే వాడంటే బాగా ఇష్టం అనమాట అత్తమ్మకి. పాప చిన్నోడిని తీసుకొచ్చాను. చిన్నోడు చాలా చిన్నోడు అనమాట. ఐ థింక్ వాడికి 7th month ఏమో, 7th 8th వాడికి 1 year కూడా అవ్వలేదు. అంత చిన్నపిల్లాడు అనమాట. 1 year అయిపోయింది అనుకుంటా హైదరాబాద్ తీసుకొసరికి. పాప చిన్నది. ఇద్దరిని తీసుకొచ్చాము. 5-6 months వర్క్ చేయించుకొని మాకు పైసలు ఇవ్వలేదు. ఇంటి రెంట్ మేమే కట్టుకోవాలి, ప్రతిదానికి మేమే ఖర్చు పెట్టుకోవాలంటే మేము ఇంటి దగ్గర ఉత్త చేతులతో వచ్చాము, మేమేం డబ్బులు తీసుకొచ్చుకోలేదు. సరే ఇక్కడ ఇస్తారు కదా శాలరీ 10,000 ఇస్తామని చెప్పారు. సో ఆ లెక్కన నిదానంగా చూసుకోవచ్చులే అని అనుకున్నాం. వాళ్ళు ఇవ్వకుండా హ్యాండ్ ఇచ్చారనమాట. అక్కడ కాంట్రాక్టర్ ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళని అడిగినా కూడా పట్టించుకోలేదు. సో అప్పుడు ఇంటి రెంట్ ఇది ఇబ్బంది అయిపోయింది. పోనీ ఇంటి రెంట్ ఒక రకం ఎత్తైతే ఫుడ్ తినడానికి కూడా ఇది అయిపోయింది. పిల్లలకి పాలు, చిన్నోడికి పాలు కానీ పాపకు బిస్కెట్లు ఇట్లాంటివి చాలా సఫర్ అయ్యామన్నమాట. ఇట్లా కాదులే అని చెప్పేసి అప్పుడు మనం ఇక్కడ వద్దు, మనం పోయి మన పొలాలు మనం చేసుకుందాం పదా అని చెప్తే లేదు ఒకసారి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత సక్సెస్ అయిపోవాలి, ఊరికే పోవద్దు అని చెప్పేసి మా వారు వద్దు అని చెప్పేసి అన్నారు. మరి అయితే నా వైపు నుంచి ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నావు కదా, సరైనోడు మూవీలో సెట్ ఇంకా ఇక్కడ డబ్బులు ఇవ్వాలా, ఏదో ఒకటి చేయాలి కదా, పెళ్ళాన్ని పోషించుకోవాలి కదా. సో సరైనోడు మూవీలో ఆ కృష్ణ మీద గడ్డ మీదకి వెళ్ళి పాపం అక్కడ రోజు వెయిట్ చేసేవాడు అనమాట. చీకటితో 3:30కి లేచి స్నానం చేసి రెడీ అయ్యి దేవుడి దీపం పెట్టి 4-4:30 కల్లా అక్కడ నిలబడితే ఏదైనా వర్క్ ఉందంటే చెప్పి పోయేవాళ్ళు. సో ఈరోజు అందరూ ఎంత అభిమానిస్తున్నారు బంధువుల్లో అని అంటే ఆ రోజు ఎవరు ఇది చేయలేదు. అమ్మాయి ఇండస్ట్రీలోకి వచ్చింది అంటే ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం. ఫ్యామిలీ తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మీకే ఒక ఫ్యామిలీ అంటే మీ హస్బెండ్ ఉన్నారు, ఐ థింక్ పిల్లలు ఉంటారు. అసలు మేజర్ సపోర్ట్ వాళ్ళది ఉండాలి. సో మీ జర్నీలో అసలు మీ వారు ఆ సపోర్ట్ ఏంటి అసలు? సో నాకు ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే 3 వ్యక్తులండి. ఒకటి మా అత్త, మా మామయ్య,
ఇంకొకటి నా భర్త. ఈ ముగ్గురికి నేను కృతజ్ఞత చెప్పుకుంటాను. ఎందుకు అనంటే మా మా అత్తమ్మ, మా మామయ్య గారు నా ముగ్గురు పిల్లల్ని చూసుకోకుండా, సపోర్ట్ చేయకుండా ఉంటే ఈరోజు హైదరాబాద్లో ఉండేవాళ్ళం కాదు. అట్ ది సేమ్ టైం ఇండస్ట్రీకి వచ్చిండేదాన్ని కాదు. ఒకవేళ ఇండస్ట్రీకి వచ్చినా కూడా ఈరోజు ఈ స్థితిలో ఉండేదాన్ని కాదు. అది మా అత్త, మా మామయ్య వాళ్ళు అంత సపోర్ట్ చేశారు. తర్వాత నా హస్బెండ్ అనమాట. ఇప్పుడు పిల్లాడికి ఆలో ఎలా నేర్పిస్తారో, సో ఇండస్ట్రీకి వెళ్తున్నావు కదా అని చెప్పేసి ప్రతి అడుగడుగున ఆడిషన్కి వచ్చేటప్పుడు కానీ, ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు ప్రతి ఇక్కడికి నా ఇంటితో వచ్చి ఇది ఇలా ఉండాలి, ఇట్లా వెళ్ళాలి, ఇట్లా డైలాగ్ డెలివరీ కూడా ఏదైనా ఆడిషన్ ఇచ్చినప్పుడు ఇలా చెప్పాలని ప్రతిదీ తనే చెప్పేవాడు. సో నా లైఫ్లో వీళ్ళ ముగ్గురికి నేను రుణపడి ఉంటాను. అట్ ది సేమ్ టైం నా పిల్లలు కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు. నా పిల్లలు నేనంటే చాలా ఇష్టం వాళ్ళకి. చాలా చిన్నపిల్లలు అప్పుడు వదిలిపెట్టేసి మేము హైదరాబాద్ రావడం జరిగింది. అప్పుడు కొంచెం చాలా బాధగా ఉంది. చిన్నపిల్లలప్పుడు వదిలేసి పెడితే మనకి ఎలా బాధ ఉంటుంది కదా. బాధగా ఉన్నప్పటికీ నా పిల్లలకి నేనంటే చాలా ప్రాణం. అసలు అంత బాగా చూసుకుంటారు. కానీ ఇది ఇంకోటి కూడా నాకు తెలిసింది, మీరు సినిమా ఇండస్ట్రీకి వచ్చారని చెప్పేసి మీ ఓన్లీ మిమ్మల్ని, మీ వారిని కొంతమంది పక్కన పెట్టారని. సో మా రిలేటివ్సే. నేను ఏదైతే చెప్పానో అదే చెప్తున్నాను కదా. వచ్చిన తర్వాత సరైనోడు మూవీకి సెట్ వెళ్ళారు, అందులో వర్క్ చేశారు. ఆ వర్క్ చేసిన తర్వాత కళ్ళ నిండా అవంతా వచ్చేసాయి అనమాట. హీట్కి నిద్ర లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాడు. నేను ఆలోచించాను అనమాట. మా పక్కన మేము ఉండే యూసఫ్గూడలో ఉన్నాము. పక్కనే ఒక అమ్మాయి రోజు పొద్దున్న వెళ్తుండేది, 9:30, 10కి వెళ్తుండేది. ఎక్కడ పని చేస్తున్నావు అంటే పలాని వెల్లంకి స్వీట్ షాప్లో పని చేస్తున్నానని చెప్పింది. సో అక్కడ నేను కూడా వర్క్ చేయొచ్చానంటే చేయొచ్చు అక్క అని చెప్పేసి అంది. అప్పుడు మా వారిని నేను, బావా సన్నీళ్ళ వేడి నీళ్ళలాగా నేను నీకు కొంచెం తోడుగా ఉంటాను అంతే తప్పితే ఇంకా అదర్వైజ్ ఇంకేం లేదు అని చెప్పి ముందు వద్దన్నాడు. వద్దబ్బా మన ఇంట వంట లేదు ఆడవాళ్ళని బయటికి పంపించడం అనేది అని అంటే, అట్లా ఎందుకు ఆలోచించాలి, కొంచెం మారుదాం, మన జనరేషన్ మారుదాం, 10 రూపాయలు సంపాదించుకుంటే తప్పే ఉంది అని చెప్పేసి నేను కన్విన్స్ చేస్తే సరేలే అని చెప్పేసి అన్నాడు. అక్కడ జాబ్ చేసి అక్కడ 10,000 ఇచ్చేవారనమాట. మేనేజర్గా జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఏదైనా ఒక దగ్గర బాగా సక్సెస్ అవుతున్నాం అంటే అంతకుముందు పాత వాళ్ళు ఏదో యుగో అనమాట, ఏదో ఒక విషయం మీద. సో అక్కడ వెళ్ళిపోయింది. ఆ నుంచి మళ్ళీ సౌత్ ఇండియాకి వెళ్ళాను, అక్కడ సేల్స్ గల్గా పనిచేశాను. అక్కడి నుంచి మళ్ళీ ఆర్ఎస్ బ్రదర్స్కి వెళ్ళి అక్కడ సేల్స్ చేస్తూ ఉంటే అక్కడ ఒకసారి చూసి ఏం చదువుకున్నారు ఏంటంటే ఇట్లా అని చెప్తే, ఇది ఇట్లా దీనికి నువ్వు సూటబుల్ కావు, ఏదో 10th ఫెయిల్ అయ్యి అట్లా ఉండేవాళ్ళు ఓకే, కానీ నువ్వు చదువుకో అన్నావు కదా, నీకు టాలీ వచ్చానంటే రాశారంటే నేర్చుకోను, సర్టిఫికేట్ తీసుకుంటా, నేను నీకు అకౌంటెంట్గా జాబ్ ఇస్తానని చెప్పారు. సో అది నేర్చుకొని జాబ్ సర్టిఫికేట్ తీసుకొని అక్కడికి వెళ్ళాను. అక్కడ అకౌంటెంట్గా ఆర్ఎస్ బ్రదర్స్లో అకౌంటెంట్గా జాయిన్ అయ్యాను. అక్కడ జాయిన్ అయ్యి అనుకోకుండా ఈ ఇండస్ట్రీలోకి అక్కడ వీళ్ళు యాడ్స్ వస్తారు కదా, చేయడానికి వస్తారు కదా. ఒకసారి ఎవరో వచ్చారు అనుకోకుండా తారసపడ్డారు నాకు బయట. మీరు బాగున్నారు కదా, మూవీలో యాక్ట్ చేయొచ్చు కదా, హోమ్లీగా ఉంది ఫేస్ అని అంటే, నాకు అప్పటి వరకు నాకు తెలీదు ఇండస్ట్రీలో యాక్ట్ చేయాలి, ఫిలిం ఇండస్ట్రీ ఒకటి ఉంది అంటే. మామూలుగా మూవీస్ చూస్తాం కానీ ఇదంతా తెలీదు, ఈ స్టూడియోలు ఇవంతా తెలియదు అనమాట. నాకు తెలియదు సార్ అంటే, ఇప్పుడు కొత్త వాళ్ళకి పలాని మూవీ జయజానకి నాయక పలాని బోయపాటి డైరెక్టర్ చేస్తున్నారండి, ఒకసారి వెళ్ళండి అని చెప్పేసి అక్కడ కో డైరెక్టర్ గారు నెంబర్ ఇచ్చారు, రమణ గారు అని నెంబర్ ఇచ్చారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఫస్ట్ ఇండస్ట్రీలో పరిచయమై మాట్లాడిన డైరెక్టర్ బోయపాటి గారు. అదే నా ఫస్ట్ పిక్చరు జయజానకి నాయక. కొంతమంది హ్యాపీగా ఫీల్ అయితే ఇంకొక మంది ఏం ఆనాలి, ఏం మాటలు ఏదో చెప్పాలి, ఏదో అనాలి అని ఒక ఇబ్బందికరమైన మాటలు మాట్లాడుతుంటారు. సో అవి మీరు ఫేస్ చేశారా? ఫేస్ చేశాను. అంటే ఇప్పుడు హైదరాబాద్కి వచ్చిన తర్వాత నేను ఒక స్వీట్ షాప్లో పనిచేశాను. సో స్వీట్ షాప్లో సేల్స్ గర్ల్గా పనిచేస్తున్నప్పుడు ఎవరు నోరు మెదపలే. తర్వాత అక్కడి నుంచి ఒక సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అని ఒక బట్టల దుకాణంలో సేల్స్ గర్ల్గా పనిచేశాను. అప్పుడు ఎవరు మెదపలేదు. తర్వాత అకౌంటెంట్గా జాబ్ చేశాను, ఆర్ఎస్ బ్రదర్స్లో అకౌంటెంట్గా జాబ్ చేశాను. అప్పుడు ఎవరు నోరు మెదపలేదు. బట్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ అయ్యి జయజానకి నాయక పిక్చర్ బయటకు వచ్చిన తర్వాత, అందులో కనిపించిన తర్వాత అందరికీ రిలేటివ్స్లో నోరు వచ్చిందనమాట. సో అప్పటి వరకు మాట్లాడకుండా ఉన్నవాళ్ళు మూవీలో స్క్రీన్ మీద బిగ్ స్క్రీన్ మీద కనిపించిన తర్వాత మా వారితో, రే అట్లా మూవీలో చేయడం మాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు?
రీజన్ చెప్పాలి కదా. ఇప్పుడు స్వీట్ షాప్ ఎలా ఉంటుందో మీకు తెలుసు, అట్ ది సేమ్ టైం బట్టల షాప్లో కూడా ఎలా ఉంటుందో మీకు తెలుసు, అకౌంటెంట్గా జాబ్ చేస్తున్నప్పుడు తెలుసు. ప్రతి ఒక్క రంగంలో ప్రతి ఇది అన్నీ ఉంటుంది. సో ఉండాల్సింది ఏంటి, మనిషి మీద నమ్మకం అనేది ఉండాలి. సూపర్. నమ్మకం లేకపోతే ఇంట్లో ఉన్నా కూడా నమ్మకం ఎలా నమ్ముతావు, అది అన్నారంట. సో మా హస్బెండ్ నాతో చాలా రోజుల తర్వాత ఆ విషయం చెప్పారు, ఇలా అంటున్నారు బంధువులు అని. అంటే ఒక స్టెప్ ముందుకేసి మనం ఎదుగుతుంటే అది బాగాలేదు, చేయకూడదు. సో ఇలా వచ్చాయన్నమాట. బట్ వాళ్ళందరూ ఈరోజు మళ్ళీ పూసుకొని రాసుకొని మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు అలా అన్నారు, ఈరోజు ఇలా ఉన్నారు. రైట్. అంటే ఇండస్ట్రీలో స్టార్టింగ్ రాగానే కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, బంధువులు కానివ్వండి, చాలా హ్యాపీగా ఉంటారు, మనకు సంబంధించిన వ్యక్తులు సినిమాలో కనబడుతున్నారండి. ఇంకొంతమంది ఏమందామా, ఏం మాట్లాడేద్దామా అని కాచుకొని చూస్తుంటారు. సో అలాంటి మనుషులు ఎవరన్నా మీకు తారసపడ్డారా? ఏ విధంగానంటే మనం మూవీస్లో కనిపించడం కానీ, వాళ్ళు ఏమనుకో అంటారా, ఒక మూవీతో అయిపోద్దులే, ఇలాంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తారా అని. ఇలాంటి వాళ్ళంటే ఎవరు, ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు ఒక స్టార్డమ్లో ఉండే వాళ్ళంతా ఎలాంటి వాళ్ళు, కింద నుంచే కదా వస్తారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామారావు గారు ఒక మంచి ఉన్నత జాబ్లో ఉన్నప్పటికీ కూడా దాన్ని రిజైన్ చేసి సినిమా ఫీల్డ్లో యాక్ట్ చేద్దామని వచ్చారు. సో ఆయన ఏం లేనివారైతే కాదు కదా. సో ప్యాషన్ అన్నమాట, యాక్ట్ చేయాలనే ఒక ఇది ఆయనకి. అంటే ముందు ఎట్లా ఉంటే మనకు తెలియదు, నాకు తెలీదు. సో మనం ఏదో మూవీలో చూసి ఉన్న పరిజ్ఞానంతో మాట్లాడుతున్నాను. సో అట్లా ఇండస్ట్రీకి మనం కూడా ఏదో చేద్దాము. నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. ఫస్ట్ యాక్టింగ్ చేయాలని, మామూలుగా యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కానీ సినిమాలో యాక్ట్ చేయాలని ఇది లేదు. నాకు సింగింగ్ అంటే ఇష్టం. పాటలు చిన్నప్పటి నుంచి బాగా పాడేదాన్ని అనమాట. మా అమ్మ వాళ్ళు ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఏదో పాట పాడుతూ, మా అమ్మ తిట్టేది ఎప్పుడు, ఏంటి పాట పాడుతూ ఉంటావు ఎప్పుడు, ఏదో ఒకటి స్నానం చేసేటప్పుడు కూడా నీకు అదే పని అయినా, చిన్నప్పటి నుంచి. అట్లా నాకు సింగర్ అవ్వాలని బాగుండింది. తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత మా వారు ఇన్స్టిట్యూట్లో కూడా జాయిన్ చేశారు. జాయిన్ చేసిన తర్వాత మరి ఎందుకో విధిరాత ఏమో కానీ సింగర్ అవ్వాలనుకున్నా. నేను నా ప్రమేయం లేకుండానే ఆర్టిస్ట్ అయిపోయాను. నేను ఒకటి అవ్వాలనుకుంటే దైవం ఇంకొకటి తెలుసు. మీలో పర్ఫార్మెన్స్ ని, ఎక్స్ప్రెషన్స్ ని ఇవన్నీ స్క్రీన్ మీద చూస్తున్నాం కానీ సినిమాలో F3 ద్వారా చూసాం కూడా. సో మీలోని సింగర్ చాలా మంది తెలియదు కదా, ఒక్కసారి అలా పాడు గజాలా పాడు. సాంగ్ అంటే ఇప్పుడు పాడాలా? ఒక చిన్న లైన్, మీ లైన్ పాడితే మీకోసం లైన్ లో ఉంటారు. ఓకే. తొలిసారి మిమ్మల్ని చూసిందే మొదలు, కదిలాయి మదిలో ఎన్నెన్నో కథలు, ఎన్నెన్నో కథలు. జో అచ్యుతానంద జో జో ముకుంద, లాలి పరమానంద రామ గోవింద. జో జో తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు, కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు, ఎన్నెన్నో కథలు. గోవింద, మీరు నిజంగా పాడితే లాస్ట్ లో గోవింద అన్నట్టు, సింగర్స్ కూడా గోవింద అంటే, మీరు సింగర్ కాకపోవడమే మిగతా సింగర్స్ కి చాలా ప్లస్ పాయింట్ అనుకుంటా. నేర్చుకుంటున్నాను, నేర్చుకుంటే ఇంకా పర్ఫెక్ట్ అయ్యి. కానీ మీరు వాడిన ఈ లిరిక్, మీరు వాడిన ఈ లైన్స్ ఏదైతే ఉన్నాయో, చాలా మంది చూసే అబ్బాయిలకి తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలంటే మీరు ఎవరు అనాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని చూస్తే అందరూ అంటారు. షూటింగ్ అనగానే మీకు ఎంత ప్యాషన్ ఉందో, సో యాజ్ ఏ ఉమెన్గా కొన్ని ఇబ్బందులు కూడా ఫేస్ చేసి ఉంటారు మీరు. ఓకే. ఇబ్బందులు అంటే చీకటితో పొద్దున లేయడం ఇబ్బంది అండి. షూటింగ్ ఉన్నప్పుడు అంటే అది కాదు, అంటే ఆన్ లొకేషన్లో మీరు చాలా బాధపడ్డ సిచ్యువేషన్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా ఇబ్బంది పడ్డ సిచ్యువేషన్ అవ్వచ్చు, ఏదైనా ఉందా అంటే ఏం చెప్తారు దానికి? ఆన్ లొకేషన్లో బాధపడిన సిచ్యువేషన్ ఏంటంటే, నేను ఎప్పుడు మర్చిపోలేను ఒక విషయం. బ్రాండ్ బాబులు అని ఒక మూవీ వచ్చింది. ఆ మూవీకి
మారుతి గారు ఆల్రెడీ కాస్టింగ్ అంతా ఓకే చేసి నన్ను సెలెక్ట్ చేశారు. అందులో హీరోకి పిన్ని క్యారెక్టర్ అనమాట. దానికి డైరెక్టర్ ప్రభాకర్ గారు. ఆ షూట్కి వెళ్ళాము, కాస్ట్యూమ్స్ అంతా రెడీ అయిపోయింది, మేకప్ వేసుకున్నాం, అయిపోయింది. ఒక చిన్న సీన్ ఫస్ట్ స్టార్ట్ అయింది. నాకు వాళ్ళు చెప్పలేదు, లుక్ ఎటు చూడాలో చెప్పలేదు. ఆ లుక్ సరిగ్గా ఇవ్వలేదని చెప్పేసి నా మీద పెద్దగా ఆర్చేసి అంత గందరగోళం చేసి, ఎవరు తీసుకొచ్చారు, ఎట్లాంటి వాళ్ళు అంటే అట్లా డూమ్ డామ్ అది ఇది అని చెప్పేసి నన్ను చాలా బాధ పెట్టారండి. అది నేను లైఫ్లో మర్చిపోలేను. బట్ నేను యాక్టింగ్ రాని దాన్ని కాదు, చేయలేకలేని కాదు. అవతల వాళ్ళకి ఓపిక లేదు. వాళ్ళకి చేయించుకోవాలి ఒక ఆర్టిస్ట్ చేత మనం చెప్పి, ఒక 2 సార్లు కాదు 3 సార్లు అని చెప్పి చేయించుకోవాలి అని ఇది లేదనమాట. కాబట్టే అది అట్లా జరిగింది. చాలా బాధపడిన సన్నివేశం నాకు అది. అది ఎప్పటికీ నేను మర్చిపోను. అది నాకు ఇప్పటికి కూడా కళ్ళ ముందు అలా మెదులుతుంది. చాలా బాధపడ్డాను నేను. అప్పుడు మీరేమన్నారు? నేనేం అనలేదు. మీరు నాకు ఏ విషయం చెప్పలేదు, లుక్ ఎట్టని చెప్పలేదు. మీరు చెప్పకుండా మీ మిస్టేక్ని నా మీద రుద్దడం చాలా తప్పండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు. కాబట్టి మధ్యాహ్నం లంచ్ చేసుకుని వెళ్ళిపోమన్నారు. బట్ అప్పటి వరకు నేను ఆగలేదు. అంటే అప్పుడు కారు లేదు. వాళ్ళు అరేంజ్ చేసిన వరకు ఉండాలి కదా. మనం అక్కడి నుంచి చాలా కోకాపేట అటు సైడ్ చాలా లాంగ్ లొకేషన్. అప్పుడు వాళ్ళు అరేంజ్ చేసి పంపించారనమాట. ఆ రోజంతా ఏడుస్తూనే ఉన్నాను నేను. అసలు చిన్న విషయానికి ఏంటబ్బా ఇంత ఇది చేశారు, అది మనసులో ఏం పెట్టుకొని చేశారు ఏంటో అర్థం కాలేదు. మీరు స్టార్టింగ్ నుంచి బోయపాటి గారి మూవీలో యాక్ట్ చేశారు, జయ జానకి నాయక, ఇంకా జయ జానకి నాయక, వినయ విజయరామ చేశారు. ఇప్పుడు రామ్ గారి మూవీలో ఉన్నారా? రామ్ గారి మూవీలో నేను లేనండి. నాకు ఆల్రెడీ అక్కడ మేనేజర్ గారు కాల్ చేశారు. ఆ మూవీ నుంచి వచ్చింది కానీ నాకు చాలా చిన్న క్యారెక్టరు, ఏదో పోలీస్ కానిస్టేబుల్లో అందరు గుంపులో ఉంటారు అని చెప్పారు. పోనీ ఏదైనా డైలాగ్ ఉందా అని అడిగాను. డైలాగ్ ఏం లేదండి అని చెప్పేసి అన్నారు. సో ఇంకా నేను దాన్ని, ఒక స్టార్ డైరెక్టరు మిమ్మల్ని ఏదో మాట అంటే ఆ రోజు మీరు చాలా ఇబ్బంది పడి లొకేషన్ నుంచి అలిగిపోయారని, దాని తర్వాత అదే డైరెక్టర్ మళ్ళీ పిలిచి మిమ్మల్ని బుజ్జగించారని తెలిసింది. అది ఎంతవరకు నిజం? బుజ్జగించారనేం కాదు కానీ, సరే వాళ్ళ పేర్లు అవన్నీ ఎందుకులే కానీ, జరిగిన మాట వాస్తవమే కానీ, అంటే పైకి ఒకలాగా మాట్లాడతారు. సో మైక్ పట్టుకొని స్టేజ్ మీద అందరి ముందర ఒక రకంగా మాట్లాడతారు. కానీ దాని బ్యాక్ సైడ్ ఏం మాట్లాడతారు అనేది దాన్ని ఫేస్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది. సో ఏం తెలుసుకోకుండా అలగా జనం అనేసి, అలగా జనాన్ని నమ్మడం నాది తప్పు అని అనేస్తే ఎవరు అలగా జనం కాదు, అందరూ మంచివాళ్ళే. అలగా జనం ఎవరు ఉండరు. సో ఆ నోట్ నుంచి ఆ మాటలు రావడం అనేది నాకు నచ్చలేదు. అనుకోలేదా మరి ఆ క్షణం? అంటే ఇప్పుడు నేను ఎవరు డైరెక్టర్ ఏమన్నా పడే ఆర్టిస్టులు ఉంటారు. ఇప్పుడు నేను ఒక మాట రివర్స్గా అంటే నా పరిస్థితి ఏంటి అని ఎప్పుడు ఫీల్ అవ్వలేదా? పడచ్చు. ఎప్పుడు డైరెక్టర్ అనే వ్యక్తి మనకి ఏదన్నా ఒక క్యారెక్టర్ ఇచ్చినప్పుడు ఆ క్యారెక్టర్ చేయలేకపోతే, సో ఎక్స్ప్రెషన్ సరిగ్గా పండించకపోతే ఒక తిట్టే అరిచే హక్కు ఒక డైరెక్టర్కి ఉంటుంది. ఐ అగ్రి విత్. కానీ అసలు ఏం లేకుండానే అరవడం అనేది, ఒక మనిషిని ఇట్లా చీప్గా మాట్లాడడం అనేది నాకు నచ్చదు. అలాంటి వ్యక్తులే మళ్ళీ స్టేజ్ మీదకి ఎక్కి మైక్ పట్టుకొని బాగా ఏదో పెద్ద ఉన్నత ఇదిలోగా మాట్లాడతారు. ఏం చేస్తాను ఇంకా అట్లాంటి. మళ్ళీ ఆ డైరెక్టర్ పిలిచి మీకు అవకాశం ఇస్తానంటే వెళ్ళి చేస్తారా? చేయను, లైఫ్లో చేయను. అంతే. ఎంత పెద్ద అవకాశం అయినా, ఎంత పెద్ద అవకాశం అయినా సరే ఇంకా ఆ డైరెక్టర్ పిలిచినా నేను చేయను. నాకు ఆ వర్డ్ నచ్చలేదు. నాకు చాలా పెయిన్ అనిపించింది అక్కడ. అలగా జనగానే నమ్మడమే నాదే తప్పు అని అంటే ఎవరు అలగా జనం? అసలు అది ఆ మాట నోటికెళ్ళి ఎలా వస్తుంది? ఎట్లా అంటారు ఒక మనిషిని? నువ్వు అలగా జనం అని ఎట్లా అంటావు? ఏ ఇదిలో అంటావు? వాళ్ళు ఏమన్నా బయట అడుక్కో తినేవాళ్ళ? కాదు కదా. అడుక్కో తినేవాడైనా మనం అలగా జనం ఎందుకు అనాలి? ఎందుకు అంటాము? వాడు వృత్తి అది, వాడు అడుక్కొని తింటాడు. మనకి ఆ హక్కు లేదు. మనకి పెట్టేవాడికి కొట్టే హక్కు ఉందంటారు కదా. ఇప్పుడు రోడ్డు మీద అడుక్కొని తినేవాడైనా మనం ఎందుకు అంటాం? మనకు అనే హక్కు లేదు. అని ఇష్టం అతనిది.
సో అలగజనం అనే మాట నాకు నచ్చలేదు కాబట్టి నేను చాలా బాధపడ్డాను. అది పైన భగవంతుడే చూసుకుంటాడు. ఎవరైనా ఒక మాట అన్నారంటే అది ఊరికనే పోదు. అది ఏదో ఒక రూపంలో వాళ్ళు దెబ్బతింటూనే ఉంటారు. అది చూస్తారు వాళ్ళకే అర్థమవుతది. తర్వాత రియలైజ్ అయ్యి నేను ఒకప్పుడు ఒక మాట అన్నాను అని చెప్పి ముందు నువ్వు ఒక మాట అనేసి 4 గోడల మధ్య ఒక మాట అనేసి మళ్ళీ అదే 4 గోడల మధ్య లేదులేమ్మా సారీ క్షమించు అనంటే అది ఎంతవరకు ఇదో నాకు అర్థం కాదు. ఒక మనిషిని బాధపెట్టే ఇప్పుడు అద్దాన్ని పగలగొడతామండి. అది మళ్ళీ తిరిగి యథాప్రకారంగా అతుక్కుంటదా? అతుక్కోదు కదా! టక్కన నోటి నుంచి ఒక మాట అనేసేసి కొట్టిన దెబ్బైనా మర్చిపోద్దేమో కానీ నోటికెళ్ళి వచ్చిన మాట పోదంట. గ్రేట్ అసలు. అంటే మీరు ఈ రోజుల్లో అవకాశం కోసము హర్ట్ అయినా పర్లేదు అని అనుకునే వ్యక్తులు ఉన్నారు. అలాంటి వ్యక్తులు ఉంటారు కాబట్టి నేను అట్లా ఉండనండి. సో నాకు అవకాశం ఇచ్చినప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఏదో ఒక డైరెక్టర్ నాకు అవకాశం ఇచ్చారు. సపోజ్‌కి మీరే డైరెక్టర్ పొజిషన్‌లో ఉన్నారు. మీరు ఒక పెద్ద డైరెక్టరు. సో ఒక మంచి క్యారెక్టర్‌కి నన్ను అనుకుంటున్నారు. సో నేను అది లొకేషన్‌లో వచ్చాను. ఆయన చెప్పిన ఎక్స్‌ప్రెషన్ నేను ఇవ్వలేకపోతున్నాను. లేదంటే డైలాగ్ సరిగ్గా చెప్పలేకపోతున్నాను. డైలాగ్ రోలింగ్ అవుతుంది. ఆయన చెప్తున్నాడు 2 టేక్స్ 3, 4, 5, 10 వరకు అయింది. అప్పుడు నువ్వు నన్ను అరవచ్చు. చిచ్చి నిన్ను నమ్మి నీకు డైలాగ్ క్యారెక్టర్ ఇచ్చినందుకు నువ్వు ఇట్లా చేసేది, నువ్వేదో బాగా యాక్ట్ చేస్తావు అనుకున్నాను, బట్ అసలు నీకు యాక్టింగే రాదు అని చెప్పి నువ్వు అను. అప్పుడు అందరి ముందర అను. సో నేను తలదించుకుంటాను. ఇంకా నేను బెటర్ అవ్వడానికి ప్రాక్టీస్ చేసుకుంటా. సో ఆయన చెప్పింది కరెక్టేను, నాకు యాక్టింగ్ రావట్లేదు అని చెప్తా. అది నీకు హక్కు ఉంది అప్పుడు. నువ్వు క్యారెక్టర్ ఇవ్వలేదు, ఏం లేదు. నువ్వు అసలు ఎట్లా ఆ మాట ఎట్లా అంటారు అనేది నాకు బాగా మైండ్‌లో పడిపోయింది అది. నాకు నచ్చలేదు. ఆ వర్డ్ నచ్చలేదు నాకు. ఇండస్ట్రీలో ఇప్పుడు మీలా ఉంటే మీరు సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తారా? అసలు అవకాశాలు మీకు వస్తాయా ఇలా ఉంటే? ఇప్పుడు ఒకటండి నేను నాలానే ఉంటాను. ఎప్పుడు ఒకరి మీద రాయి ఎప్పుడైతే ఎయకుండా ఉంటామో ఎప్పటికీ సక్సెస్ అవుతాం. ప్రతి ఒక్కడి మీద వాడు మనల్ని ఏం అనకపోయినా కూడా వాడి మీద రాయేసామనుకో, వాడి గురించి చవాకులో అది లేడీ కానీ, జెంట్ కానీ మాట్లాడుతున్నాం అనుకో, ఎప్పటికీ ఎక్కిరాం అక్కడే ఉంటాం. యాడేసిన గొంగళి ఆడే ఉంటది. సో మన బిహేవియర్‌ని బట్టే మనకి ఇది ఉంటుంది. ఆఫ్టర్ F3 తర్వాత సీత గారు హ్మ్. ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు? ఆఫ్టర్ F3 తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ అయితే 25,000. 25,000 తీసుకుంటున్నారు. ఫస్ట్ మీరు ఇండస్ట్రీలో తీసుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత? ఏ సినిమాకి? జై జానకి నాయక మూవీకి 3,500 ఇచ్చారు. ఓకే. స్టార్టింగ్ రెమ్యునరేషన్ అది. సో అకౌంటెంట్‌గా జాబ్ చేస్తుంటే నాకు 12,500 వచ్చేది పర్ మంత్. నేను రావడానికి కూడా కారణం ఆ చిన్న అమౌంటే అనమాట. జై జానకి నాయక మొత్తం 5 డేసో 6 డేస్ చేశామనమాట. పర్ డే 3,500. ఆ 500 పట్టుకొని ముందు 500 అన్నారు. ఆ 500 ఇయలేదు. 3 లెక్కే ఇచ్చారు. ఇప్పుడు 5 మూళ్ళ 15,000. నాకు ఎందుకో దీన్ని బ్యారేజ్ చేసుకుంటే ఇది ఎక్కువ అనిపించింది. ఇదేదో బాగుంది కదా! ఇక్కడ 1 మంత్ కష్టపడితే 12,500 వస్తుంది. మూవీలో అయితే నీకు 5 డేస్‌కే 15 వచ్చింది కదా! ఇదేదో బాగుంది కదా! అని చెప్పేసి వన్ ఆఫ్ ది అది కూడా రీజను ఇండస్ట్రీకి ఎక్కువ మొగ్గు చూయించడానికి. సో యాక్టింగ్ చేద్దాము అనేసి. ఇంట్రెస్ట్ ఉంది. కష్టపడి ఇంకా చేద్దాము అనేసి. కానీ ఎవ్రీడే అవకాశాలు ఉండవు. ఎవ్రీడే అవకాశాలు ఉండవు. బట్ వచ్చినప్పుడు మంచిగా ఉంటది అనిపించింది. ఆ తర్వాత ఇంకా ఒక ఫోటో పట్టుకొని ఒక స్టూడియోలో ఫోటో దిగించుకొని దాని బ్యాక్ సైడ్ పలానా సీతా మహాలక్ష్మి అని రాసి, ఫోన్ నెంబర్ రాసి, అడ్రస్ రాసి ఇచ్చేవాళ్ళం అనమాట. అక్కడ వాళ్ళు చూసి కాల్ చేసి ఆడిషన్ పిలిచేవాళ్ళండి. ఉన్నమాట అబద్ధం ఎందుకు చెప్పడం కానీ పిలిచేవాళ్ళు. ఆ ఫోటో చూసి ఎవరో ఈవిడ ఫోటో చూసే కదా పిలుస్తారు. బాగుంటేనే కదా కాల్ చేస్తారు. పిలిచి ఆడిషన్ తీసుకునేవాళ్ళు. అట్లా వచ్చినాయి అనమాట అవకాశాలు. రెగ్యులర్‌గా లేడీ ఆర్టిస్టులు చాలా మంది చెప్పే ఇబ్బందులు మీరు ఫేస్ చేశారా? ఆడిషన్స్, అవకాశాలు అంటే సంథింగ్ ఎక్స్‌పెక్ట్ చేసి చాలా మంది చెప్తూ ఉంటారు కానీ బట్ నేను ఎప్పుడు ఫేస్ చేయలేదండి అట్లా. ఇట్లా మీరనేది కమిట్మెంట్. సో అది మాట్లాడడానికి కూడా నాకు నచ్చక ఓకే. లేదండి. అట్లా ఏం లేదు. అది వాళ్ళ యొక్క విధానాన్ని బట్టి, వాళ్ళు ఉండే బిహేవియర్‌ని బట్టి, వే ఆఫ్ టాకింగ్‌ని బట్టి మేబీ ఎవరినైనా అడిగితే అడగొచ్చేమో కానీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్క దానికి ఇదిస్తే ఇది ఇస్తాము అని ఏం లేదండి. అది చాలా మంది అపోహ ఉంది. అది చాలా మంది తెలియడం కోసం. చెప్తున్నాను. ఇప్పుడు నాకు అట్లాంటి ఏం ఎదురవ్వలేదు. ఒకవేళ ఎప్పుడైనా ఒకటి
1-2 ఎదురైనా కూడా మరీ అట్లా లేదని నేను చెప్పను. ఏదైనా 1-2 అలాంటివి నాకు ఎదురైనా కూడా నేను దాన్ని స్కిప్ చేసి ఇది కాకపోతే ఇంకొక మూవీ. లేదు సార్, సారీ సార్. హ్యాపీగానే నవ్వుతూనే, ఎందుకు వాళ్ళతో ఫైట్ అంతా చేయడం అనవసరం కదా! లేదు సార్, నేను అట్లా ఇవ్వను. కాకపోతే నా రెమ్యూనరేషన్ వచ్చేదైతే ఉందో అది మీకు ఇచ్చేస్తాను, నా క్యారెక్టర్ ఇస్తే అని చెప్తే మేనేజర్‌లకి ఇచ్చి చేసిన మూవీస్ ఉన్నాయి తప్పితే ఈ విధంగా ఎప్పుడు చేయలేదండి. సరే, పర్ డే 25,000 సంపాదించే సీత గారు, సరే ఆమె ఫ్యామిలీని చూసుకోవడంలో అర్థం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. హ్మ్. కానీ ఊళ్ళో ఒక బాబుకి హెల్త్ ప్రాబ్లం ఉందని తెలిసి ₹1,00,000 ఇవ్వడంలో అసలు ఆమె మానవత్వం ఆ విషయం మీకెలా తెలుసు? తెలుసుకుంటాం అన్ని. ఎలా 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 తెలుసు? ఎవరు తెలుసుకుంటాం? చెప్పారు? మీరు నేను మా ఊర్లో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నానంటే మీ నేను మా ఊర్లోనే చెప్పను చాలా మందికి మీ చేశానని. ఊరు దగ్గర ఉన్న వాళ్ళకి ఫోన్లు చేసి అసలు మీ గురించి ఎంక్వైరీ చేసి, అదే కదా ఇంట్రెస్టింగ్. రెగ్యులర్ చేస్తే ఉందండి. ఆ సీత గారిలో ఉన్నటువంటి ఈ మానవత్వానికి సంబంధించి ఏంటి? మానవత్వం అంటే నాకు కళ్ళ ముందర ఎవరైనా బాధపడుతూ ఉంటే చూడలేనండి. నా దగ్గర లేకపోయినా కూడా నేను ఏదైనా ఉంటే కూడా గోల్డ్ పెట్టి కుదవబెట్టైనా సరే వీళ్ళకి ఈ ఈ ప్రాబ్లమ్ ఉంది కదా అని చెప్పి ఇచ్చేస్తాను. ఆ 1,00,000 ఇవ్వడం కూడా నా దగ్గర ఉండి ఇవ్వలేదు. బేసిక్‌గా నేను ఎప్పుడు ఈ మధ్య కాలంలో ఒక 3-4 ఇయర్స్ నుంచి అయ్యప్ప స్వామి మెట్ల పూజ చేయించడం ఆనవాయితీగా ఓకే. పెట్టుకున్నాను. ఎందుకు ఫస్ట్ టైం చేపించినప్పుడు కొంచెం మంచిగా అనిపించింది. మనం బేసిక్‌గా ఏం కోరుకుంటాం? కెరీర్ గురించి కోరుకుంటాం. తర్వాత ఇంట్లో ఫ్యామిలీ అంతా బాగుండాలి. మా అత్త, మా మామయ్య గురించి నేను ఎక్కువ కోరుకుంటాను. ఎందుకంటే ఈరోజు నేను ఈ విధంగా ఉండడానికి కారణం వాళ్ళు. సో వాళ్ళకి ఏదన్నా అటు ఇటు అయిందంటే, అంటే ఇప్పుడు నీ పిల్లల్ని చూసుకోవడం కోసం వాళ్ళకేమి బాగా అంటే అందుకని స్వార్థం కోసం చూసుకున్నా అంటే కాదు. నా నా అత్త మామని కూడా అడగండి, చుట్టుపక్కల ఊర్లో పక్కన ఉండే వాళ్ళని కూడా అడగండి. అత్త మామని అలాగనే చూసుకుంటున్నాను. ఇప్పుడు కూడా అలాగే చూసుకుంటున్నా. ఇప్పుడు బేసిక్‌గా చిన్న చిన్న ఈ మామూలు మాటలు అత్తగొడవల దగ్గర ఎవరికైనా వస్తాయి చిన్న చిన్న మాటలు. కానీ ఆ మాటలకి చూసుకోకుండా పోవడానికి అట్లా ఏమి ఇది లేదనమాట. ఆ మెట్లు పూజ పెట్టడం మొదలుపెట్టిన తర్వాత బావున్నింది ఇంట్లో. పెద్దవాళ్ళకి కానీ, ఆరోగ్యపరంగా కానీ, పిల్లలకి కానీ మాకంతా బావున్నింది. ఆ టయానికి పెట్టుకోవాలనుకున్నప్పుడు ఏదో ఒక రూపాయన వచ్చేదనమాట. అది ఆనవాయితీగా చేసుకుంటూ వస్తున్నా. ఆ రోజే మెట్ల పూజ అయిపోయింది. అయిపోయి ఎంత అయిందని చెప్పేసి మేమన్నీ నైట్ సాయంత్రం 7 గంటలప్పుడు మా వారు మేమంతా లెక్క చూసుకుంటూ ఉన్నాం అనమాట. అప్పుడే ఇద్దరు పర్సన్ వచ్చి మా అమ్మగారు ఊరు నుంచి వచ్చారు. వచ్చి వరుసకి మామ అవుతారులే. "ఏ సీత బాగున్నావా?" అంటే, "బాగున్నాను మామ." "ఏం బాగున్నారా మీరు?" అనంటే, "నిన్ను ఒక హెల్ప్ అడుగుదామని వచ్చాము" అనంటే, ఏం చెప్పండి మామ ఏంటి అనంటే, "నువ్వేమనుకుంటావు" "పర్లేదు మామ, నేనేమనుకోను, చెప్పండి" అని. ఇట్లా మా తమ్ముడు కొడుక్కి హెల్త్ బాలేదు. ఇట్లా వాడు హాస్పిటల్‌లో ఉన్నాడు. వాడికి ఎవ్రీ మంత్ ట్రీట్మెంట్ చేయాలి. డబ్బులు చాలా అవుతాయి అనంటే, అవునా మా వారు ఇద్దరం మాట్లాడుకున్నాం. ఓకే. ఎంతిద్దాం బావ, మన ఇంటి ముందుకొచ్చి అడిగారు కదా! నిన్నే పూజ అయిపోయింది. సో, పూజ అనంటే దేవుడికి సంబంధించి అన్ని లక్షలు లక్షలు ఖర్చు పెట్టాను. దాదాపు 1.5 లాక్ అయింది. పూజ అంతా అయిపోయేటప్పటికి. పెట్టాము. సరే మొన్న దేవుడు పంపించాడేమో, అయ్యప్ప స్వామి పరీక్షిస్తున్నాడేమో ఏంటో అని చెప్పేసి మా హస్బెండే అన్నారు. సరే ఒకటిద్దామా అని చెప్పేసి నేను ఇంకా 10,000 అనుకున్నాను. కాదు 1 లాక్ అని 1 లాక్ ఇద్దామా అనంటే, ఇప్పుడు మన దగ్గర అంత బడ్జెట్ లేదు కదబ్బా! ఉన్నాయి 3 లక్షలు ఉన్నాయి. మనకి కారు, ఇల్లు కట్టించాము. ఈఎంఐ, కారు ఇవన్నీ వస్తాయి కదా! పర్సనల్ లోన్ 3 ఉన్నాయి కదా! ఆయన పేరుతో ఒకటి, నా పేరుతో 3, 4 ఉన్నాయి. ఉన్నాయి కదా అనంటే, పర్లేదులే ఏదో ఒకటి తీసుకుందాము అని చెప్పేసి, మనం ఒకరికి హెల్ప్ చేస్తున్నాం, మనకు భగవంతుడే ఇస్తాడు అని మా వారు చెప్పారు. ఇద్దరం మాట్లాడుకొని, సరే 1 లాక్ ఇస్తాము. బట్ ఒక 10 డేస్ మాకు టైం ఇయ్యండి అని చెప్పి 10 డేస్ బిఫోరే 1 లాక్ చెక్ రాసి వాళ్ళకి ఇచ్చామనమాట. అతని అకౌంట్‌లో మా వారే ఏసారనమాట. ఆ అబ్బాయి అకౌంట్‌లో. తను ఇప్పటికీ కృతజ్ఞత చూపిస్తాడు నేను కనిపించినప్పుడల్లా. సీత ఎవరు ఇవ్వలేదు. ఎంత పెద్ద ఈవెన్ మా నెల్లూరు సంబంధించి కలెక్టర్ కూడా 50,000 ఇచ్చాడంట. కానీ నీది ఎంత పెద్ద మనసు సీత, ఉన్న దాంట్లోనే ఇచ్చావు అని చెప్పేసి చాలా సంతోషం మీ అనిపించింది. కళ్ళల్లో ఒక బాబుకి నేను ఇయ్యగలుగుతున్నాను. ఆ భగవంతుడు నాకు ఆ శక్తినిచ్చాడు. నేనేదో పెద్ద ఇది కాదు. అది చేయించింది కూడా నేను భగవంతుడే అనుకుంటాను. ఇవ్వడానికి కూడా ఆ శక్తినిచ్చింది కూడా ఆయనే అని అనుకుంటాననమాట. ఆ బాబు ఇప్పుడు బాగున్నాడు. మొన్న అడిగాననమాట వాళ్ళ నాన్నగారు బ్యాంక్ దగ్గర కనిపిస్తే, "ఎట్లా ఉంది బాబుకంటే?" "బాగుంది సీత" అని చెప్పేసి. "చాలా హెల్ప్ చేశావు. నీ మేలు మర్చిపోలేను. జన్మలకు మర్చిపోలేను" అని చెప్పేసి. "నా బిడ్డ నా కళ్ళ ముందు ఉన్నన్ని రోజులు నాకు నువ్వే కనిపిస్తావు సీత" అంటే, "పర్లేదండి, బాగా చూసుకోండి" అని చెప్పేసి అక్కడి నుంచి వర్కౌట్ అవ్వడం జరిగింది. సో, అంటే
మేము అడిగిన చాలా క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్పారు. సో మీకు ఇష్టమైన ఒకటి ఇప్పుడు మీకు సర్ప్రైజింగ్ ఇవ్వబోతున్నాను. ఏంటండి అది? ఏంటంటే ఇది ఓహో, పానీపూరినా? చూసారా, అమ్మాయిలు పానీపూరి అంటే చాలు ఎంత పగలబడి నవ్వుతారు, అంత ఇష్టం Favorite వీళ్ళకి. అండి. ఫేవరెట్. ఇది మీకోసం ఎక్స్క్లూజివ్గా. అయ్యో, థ్యాంక్ యూ. తింటూ మాట్లాడండి, మీరు తింటూ తింటూ మాట్లాడండి. కాదు, ఇంటర్వ్యూ అయిపోయినాక తినచ్చా? ఒక్కటి తినండి బాబు మా కోసం. మీరు తింటూ ఒక ఆన్సర్ చెప్పాలి. తింటూ ఆన్సర్ చెప్పాలా? ఆ, ఆ. పానీపూరి అదృష్టం చేసుకున్నట్టుంది ఎందుకండి? మీ చేతిలో. చేతులు అదృష్టం చేసుకుని కొంతసేపు కడుపులోకి వెళ్ళి అది చాలు ఇంకా దానికి. అలా ఇప్పుడు మీకు ఇష్టమైన పానీపూరి నేను ఇచ్చాను. దీంతో పాటు ఒక క్వశ్చన్, మీకు ఇష్టమైన హీరో ఎవరు? మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అంతేనా? ఎప్పటి నుండి అసలు? చిన్నప్పటి నుండి? చిన్నప్పటి నుంచి. అప్పుడు అసలు మీకు మెగాస్టార్ గారి సినిమాలో ఒక క్యారెక్టర్ అవకాశం వచ్చింది అనుకోండి, అప్పుడు మీ పరిస్థితి ఏంటి? నిద్రపోతారు రాత్రి? ఇంకా నిద్రపోవడాలు లేవు అనమాట. ఎప్పుడెప్పుడు షూటింగ్ జరుగుతుందా, ఎప్పుడెప్పుడు సార్ని చూద్దామా, ఆ ఇదిలోనే ఉండిపోతాను. అలాంటి అవకాశం వచ్చి ఎవరైనా చెప్పారు ఇక్కడ ఇలా పలాని చిరంజీవి గారి మూవీలో మీకు ఒక క్యారెక్టర్ ఉందని చెప్తే ఇంకా అసలు నాకు ప్రాణమే పోయిద్దేమో. అదొద్దు. సో అంటే ఇంకొకటి, ఇప్పుడు చిరంజీవి గారు మీకు ఎదురుగా నిలబడి ఉండి ఒక 5 నిమిషాలు మాట్లాడే అవకాశం వస్తే మీరు ఆయనతో ఏం మాట్లాడతారు? అసలు మాటలు రావనుకుంటా. సో చిరంజీవి సార్ ఎదురుగా నిలబడ్డారు అని అంటే ఇంకా మాట్లాడడం ఉండదు, ఇంక ఇలాగే చూస్తూ ఉండిపోతాం. సో ఒక లైక్ దేవుడు అనమాట, దేవుడిలాగా అనమాట చిరంజీవి గారు కానీ అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళిద్దరు. తర్వాత ఈ మధ్య కాలంలో మన రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు, తర్వాత మహేష్ బాబు గారు, తర్వాత ప్రభాస్ గారు. సో ఆ తర్వాత వాళ్ళిద్దరు మించిన తర్వాత వచ్చిన అభిమానం అనమాట ఇది. సో ఇప్పుడు మనం ఇండస్ట్రీలో ఉండే హీరో వాళ్ళందరూ కూడా రాకింగ్ అంట. అసలు మన తెలుగు ఇండస్ట్రీ చేసుకున్న పెద్ద గొప్ప వరం ఇలాంటి వాళ్ళంతా ఉన్నారు అంటే ఇండస్ట్రీలో. తర్వాత వాళ్ళు కానీ తర్వాత యంగ్గా వచ్చే వాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారు, బన్నీగా మన అల్లు అర్జున్ గారు కానీ, తర్వాత విజయ్ దేవరకొండ కానీ, నితిన్ గారు కానీ, వీళ్ళంతా అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆనిముత్యాలన్నమాట. మన తెలుగు ఇండస్ట్రీ ఎప్పుడో పుణ్యం చేసుకుందండి. కాబట్టి ఇంత గొప్పగా యాక్ట్ చేసే ఆర్టిస్టులు మనకు దొరకడం మన అదృష్టం. ఇప్పుడు బాలయ్య బాబు గారు నెక్స్ట్ మూవీలో ఉన్నారా మీరు? అనిల్ రావుపూడి గారి సినిమాలో? లేదండి, చేయలేదా? పిలుపు రాలేదా? రాలేదు. ట్రై చేశారా? వెళ్ళాను, ఆఫీస్కి వెళ్ళొచ్చాను కానీ బట్ చెప్తా అన్నారు. ఆల్రెడీ మూవీ కూడా అయిపోవచ్చింది కదా. ఓకే. అంటే ఇవ్వలేదు అని అంటే అక్కడ కుదరలేదు, అంతే. క్యారెక్టర్స్ ఉండకపోవచ్చు, అందరూ ఉంటారు కదా మనలాగా, వాళ్ళందరికీ అవకాశాలు ఇవ్వాలి కదా. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏ మూవీ జరుగుతుందండి? సో ఈ ప్రజెంట్ రిలీజ్కి అయితే అలనాటి రామచంద్రుడు అనే ఒకటి ఉంది. ఆ రిలీజ్ డేట్ ఇంకా తెలియదు. చేసిన మూవీస్ తర్వాత సెల్ఫిష్ అనే ఒక మూవీ చేశాను. తర్వాత నెక్స్ట్ మంత్ రిలీజ్కి అయితే తురుముకాల్ అనే మూవీ ఉంది. మరో జాతిరత్నాల టైప్? మరో జాతిరత్నాల లాగా చాలా బాగా వచ్చింది మూవీ. ఎవరి కాంబినేషన్ అండి అది? వేరే కొత్త అతను కూడా అండ్ కాంబినేషన్లో చేశాను. అది కూడా నెక్స్ట్ మంత్ రిలీజ్కి ఉంది. సో ఆ తురుముకాల్ మూవీని కూడా అందరు చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా మీ ఐ డ్రీమ్ ద్వారా చెప్తున్నాను. దాని తర్వాత ఇంకొన్ని మూవీస్ జరుగుతున్నాయి అన్నమాట. అదండి. ఓకే, ఉండాలి మీరు బిజీగా. అండ్ మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కొంచెం బిజీ అవుతున్నారు కదా. సో మన తెలుగు డైరెక్టర్లకి మీరు విన్నవించుకునే చిన్న మాట ఏంటి? చిన్న మాట అంటే ప్రజెంట్ ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వెళ్తున్న ప్రతి ఒక్క డైరెక్టర్కి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. సో నాలాగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది గొప్ప ఆర్టిస్టులు ఉన్నారు. సో వాళ్ళని కూడా మీరు గుర్తించి అంటే ఎంతసేపటికి ప్యాడింగ్ ఆర్టిస్టులనే కాకుండా సో మాలాంటి వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళకి ఒక అవకాశం ఇస్తే వాళ్ళలో కూడా టాలెంట్ ఉంది గుర్తించి వాళ్ళకి కూడా ఒక అవకాశం ఇవ్వమని ప్రతి ఒక్క డైరెక్టర్ని నేను కోరుకుంటున్నాను. తప్పుగా ఏదన్నా మాట్లాడుంటే క్షమించండి.
నాకు ఎందుకో మనసుకు అనిపించింది. ఈ ఐ డ్రీమ్ ద్వారా మిమ్మల్ని అందరినీ విన్నవించుకుంటున్నాను. సూపర్. మీరు అంత రిక్వెస్ట్గా అడిగితే ఎవరా ఇస్తారు నాకు తెలిసి. అండ్ ఇంకొకటి నేను కూడా ఇంకో దగ్గర చూసినట్టు గుర్తు, ఉప్పెనలో ఒక చిన్నగా సాంగ్లో కనిపించారు. అదే ఫుల్గా చేసి ఉంటారు కానీ ఐ థింక్ ఎడిటింగ్లో ఏదైనా పోయి ఉంటుంది. యాక్చువల్గా ఉప్పెనాలో నాకు బుచ్చిబాబు గారు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఇస్తే అదేమైందంటే అక్కడ పూరికి వెళ్ళి అక్కడ దాదాపుగా ఒక 1 వీక్ షూట్ చేసాము. ఎవరి కాంబినేషన్లో అంటే బ్రహ్మాజీ గారి కాంబినేషన్, అండ్ హీరోయిన్ వచ్చేసి కృతి శెట్టి, హీరో వచ్చేసి వైష్ణవ్ తేజ్ గారు. వాళ్ళ ఇది కాంబినేషన్ లో వచ్చిందనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో రేపు ఈ మూవీ రిలీజ్ అయితే చాలా పెద్ద పేరు వస్తుందని చాలా కలలుగన్నాను నేను. అంటే క్యారెక్టర్ అంతా బాగుంది అక్కడ. ఈ అమ్మాయి కృతి శెట్టి, తర్వాత అబ్బాయి హీరోయిన్ వాళ్ళిద్దరు లేచిపోయి ఇక్కడ రావడం, మా వారు అదే బ్రహ్మాజీ గారు బొమ్మల అనమాట మా ఇంటికి రావడం, ఇది చాలా అసలు ఎంత బాగుండిందో ఆ సీన్ మొత్తం. కానీ మొత్తం ఎడిటింగ్ వెళ్ళిపోయింది. ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలండి, బ్రహ్మాజీ సార్ అసలు ఎంత బాగా సపోర్ట్ చేస్తారు. నిజంగా మంచి పర్సన్ అండి. అంటే నేను వాళ్ళతో యాక్ట్ చేశాను కాబట్టి మనకు తెలుస్తుంది, మిగతా వాళ్ళ సంగతి మనకు తెలియదు కదా. సో ఏదన్నా డైలాగ్ చెప్పాలంటే యాక్టింగ్, సో ఇది ఇలా చేయమ్మా, ఇది బాగుంటుంది, నువ్వు ఇలా చెప్పు అని తను చెప్పడం. కొత్త పర్సన్ అయినప్పటికీ కూడా, నేను నాకు అంత నేముడు లేకపోయినప్పటికీ కూడా అంత బాగా చెప్పేవాళ్ళం. ఇప్పుడు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి గారికి ఇద్దరికి అది ఫస్ట్ మూవీ ఉప్పెన. సో ఇప్పుడంటే పర్ఫార్మెన్స్ ఇదంతా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది, చాలా బిజీగా ఉన్నారు. అవును. అప్పుడు ఆన్ టైం మీరు లొకేషన్ లో ఉన్నారు కదా, అప్పుడు వాళ్ళ యాక్టింగ్ స్కిల్స్ మీరు చూసారు కదా, అంత గొప్పగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారా? దానికి బుచ్చిబాబు గారు పడ్డ కష్టాలు ఏంటి? ఆ మూవీకి వాస్తవం చెప్పుకోవాలంటే నిజంగా వాళ్ళిద్దరు పిండి బొమ్మలండి. ఒక పిండి ముద్ద అనుకుంటే దాన్ని బొమ్మగా ఎలా చేశారనేది అది బుచ్చిబాబు గారికి తెలుసు, అక్కడ చూసిన వాళ్ళ మాకు తెలుసు. తను దేనికి కాంప్రమైజ్ అవ్వరు బుచ్చిబాబు సార్. ఎంత పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు అది ఒక రోజైనా కానీ 2 రోజైనా కానీ వెయిట్ చేస్తాడనమాట. సో అట్ ది సేమ్ టైం మైత్రి మూవీలో కూడా సార్కి అంత బాగా వాళ్ళకి సపోర్ట్ చేశారు కాబట్టి మూవీ అంత బాగా వచ్చింది అనుకోండి. ఆ ఎక్స్ప్రెషన్, ఆయన వచ్చిన కోపానికి మైకులు కూడా పగలగొట్టారు. నా కళ్ళతో చూసాను, నేను లైవ్లో చూశాను. అసలు అక్కడ వైష్ణవ్ తేజ్ గారు కానీ, తర్వాత అమ్మాయి కృతి శెట్టి కానీ, ఈరోజు వైష్ణవ్ తేజ్ గారు, కృతి శెట్టి గారు ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నారు అంటే దానికి కారణం బుచ్చిబాబు గారు. అసలు ఎంత మంచి డైరెక్టర్ అండి, అసలు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఎంత బాగా యాక్ట్ చేసి చూపిస్తాడు. లైక్ బోయపాటి సార్ కూడా అంతే, ఆయన ఏదన్నా ఒకటి చెప్పినప్పుడు అంత బాగా యాక్ట్ చేసి చూపిస్తారు. సో ఇలా ఉండాలి అని, అది ఎవరైనా ఎంత పెద్ద యాక్టర్ అయినా సరే ఆయన ముందు చూపిస్తాడు అనమాట. సో అది ఇట్లా ఆయన మూవీ కాబట్టి ఆయన డైరెక్షన్ చేసుకుంటాడు, ఇట్లా ఉండాలి, ఆయనకి ఇలా రావాలి అని చెప్పి. అట్ ది సేమ్ టైం బుచ్చిబాబు గారు కూడా అంతే అనమాట. కాబట్టి ఈరోజు ఉప్పెన మూవీ అంత పెద్ద హిట్ అయింది. మనకు తెలుసు కదా. ఫైనల్గా సీత గారికి అంబిషన్ ఏంటి లైఫ్లో? ఇది చేయాలి, చాలి జీవితానికి ఇది అనుకున్నది ఏమైనా ఉందా? అంటే నేను ఇంకా ఇది చాలు అని అనుకోవట్లేదండి. ఇది ఒక 100% తీసుకుంటే 50% మాత్రమే సక్సెస్ అయ్యాను. ఇంకా రిమైనింగ్ 50% ఉంది. సక్సెస్ అవ్వాలని ఉంది నాకు. నా ఇది ఏంటంటే ఒక గొప్ప ఆర్టిస్ట్గా ఫిలిం ఇండస్ట్రీలో పలాని సీతా మహాలక్ష్మి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకోవాలనేది నా వన్ ఆఫ్ ది డ్రీమ్ అనమాట అది. సో కంపల్సరీ నాకు ఇది నేను ఫుల్ఫిల్ చేసుకుంటాను. ఆ భగవంతుడి దయ ఉండాలి. సో మేము కూడా మా ఐ డ్రీమ్ తరఫు నుంచి మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.